మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ముసలి కుక్క చెప్పింది, ఇలాంటి ముగ్గురి దగ్గర డబ్బు అప్పు తీసుకోవద్దు, పశువుగా మారి తీర్చాలి అని. ఈ కథ ఎంతో జ్ఞానాన్ని ఇస్తుంది కనుక ఫ్రెండ్స్, ఈ కథను చివరి వరకు వినండి. ముందైతే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కమెంట్ పెట్టండి. అది చలికాలం రాత్రి సమయం. చలికి వణుకుతూ నెగరు దగ్గర చలి కాచుకుంటున్న ఒక యువకుడికి అతని పక్కనే ముడుచుకుని పరుకున్న ఒక ముసలి కుక్క అకస్మాత్తుగా మనిషి భాషలో మాట్లాడటం మొదలుపెట్టింది. తన జీవితకాలమంతా తన యజమానిని కనిపెట్టుకుని ఉన్న ఆ శునకం తన వృద్ధాప్యంలో తన యజమానికి ఒక గొప్ప జీవిత సత్యాన్ని తెలియజేయాలని నిశ్చయించుకుంది. ఆ ముసలి కుక్క తన యజమాని కళ్ళలోకి తదేకంగా చూస్తూ ఈ విధంగా తన కథను, తన అనుభవాన్ని, తాను విన్న ఒక అద్భుతమైన వృత్తాంతాన్ని చెప్పడం ప్రారంభించింది. ఓ యజమాని, నా మాటలు విని భయపడకు. ఇన్నేళ్లుగా నీ పంచనపడి ఉన్నాను. నీవు పెట్టిన అన్నం తిని నీ ఇంటికి కాపలా కాశాను. నా ఈ ముసలి వయస్సులో నా ప్రాణాలు గాలిలో కలిసేలోపు నీకొక గొప్ప సత్యాన్ని, కర్మ సిద్ధాంతాన్ని వివరించాలనిపించింది. మనిషి జీవితంలో డబ్బు అనేది ఎంత అవసరమో ఆ డబ్బు వెనుక ఉండే పాపపుణ్యాలు కూడా అంతే భయంకరమైనవి. ఎవరి దగ్గర పడితే వారి దగ్గర డబ్బు తీసుకోవడం, అప్పు చేసి ఎగ్గొట్టడం లాంటివి చేస్తే ప్రకృతి విధించే శిక్షలు ఎంత దారుణంగా ఉంటాయో నేను నీకు ఒక కథ ద్వారా వివరిస్తాను. శ్రద్ధగా విను. ఇలాంటి ముగ్గురి దగ్గర డబ్బు లేదా అప్పు ఎప్పుడూ తీసుకోవద్దు. ఒకవేళ తీసుకుని ఎగవేస్తే మాత్రం వచ్చే జన్మలో పశువుగా మారి వారి ఇంటి వద్దే ఆ అప్పును తీర్చవలసి ఉంటుంది. ఈ మాట నేను ఊరికే చెప్పడం లేదు. దీని వెనుక ఒక పెద్ద ఉదాంతమే ఉంది. పూర్వం ఒక పెద్ద నగరంలో ఒక మహాధనవంతుడైన వ్యాపారి ఉండేవాడు. ఆ నగరంలోనే కాదు, చుట్టుపక్కల వందల గ్రామాలలో అతని పేరు మారుమ్రోగిపోయేది. అతనికి ఉన్న ధనం తరతరాలు కూర్చుని తిన్నా తరగనిది. అయితే ఆ వ్యాపారికి ఒక విచిత్రమైన అలవాటు ఉండేది. అతని దగ్గరకు కష్టాల్లో ఉన్నవారు ఎవరైనా వచ్చి అప్పు అడిగితే కాదనకుండా ఎంత అడిగితే అంత ఇచ్చేవాడు. కానీ అప్పు ఇచ్చే సమయంలో అతను ఒక కఠినమైన, విచిత్రమైన నియమాన్ని విధించేవాడు. తన దగ్గర అప్పు తీసుకునే వారిని అతను 2 రకాలుగా వర్గీకరించేవాడు. మొదటి రకం వారు ఈ జన్మలో తీసుకున్న అప్పును ఈ జన్మలోనే తీర్చేవారు. రెండవ రకం వారు ఇప్పుడు తీసుకున్న అప్పును వచ్చే జన్మలో తీర్చేవారు అని ఎవరు ఎంత ధనం అడిగినా ఈ 2 పద్ధతుల్లో ఏ పద్ధతికి ఒప్పుకుంటారో అడిగి మరీ ఆ ధనాన్ని వారి చేతిలో పెట్టేవాడు. ఇదే అదునుగా భావించిన చాలామంది స్వార్థపరులు, సోమరిపోతులు, మోసగాళ్లు ఆ వ్యాపారిని ఒక పెద్ద పిచ్చివాడిగా జమకట్టారు. ఈ జన్మలో తీసుకున్న అప్పును వచ్చే జన్మలో తీర్చడమేమిటి? అసలు వచ్చే జన్మ ఉందో లేదో ఎవరికి తెలుసు? వీడెవడో పెద్ద పిచ్చివాడిలా ఉన్నాడు, వీడి పిచ్చినే మనం పెట్టుబడిగా వాడుకుందాం అని తమలో తాము కుటిలంగా ఆలోచించేవారు. ప్రతిరోజు ఉదయం ఆ వ్యాపారి ఇంటి ముందు పెద్ద క్యూ ఉండేది. అందులో కొంతమంది నిజాయితీపరులు తమకు అత్యవసరమై అప్పు తీసుకుని ఈ జన్మలోనే చెల్లిస్తామని చెప్పి తక్కువ మొత్తంలో అప్పు తీసుకునేవారు. కానీ మోసం చేద్దామనే దుర్బుద్ధి ఉన్నవారు మాత్రం గుడ్ల నీరు కుక్కుకుంటూ దొంగ ఏడుపులు ఏరుస్తూ తమ కష్టాలన్నీ ఆ వ్యాపారి ముందు ఏకరువు పెట్టి, అయ్యా, మేము ఈ జన్మలో మీ అప్పు తీర్చలేము. వచ్చే జన్మలో మీ ఇంట్లో పుట్టి లేదా ఏదో ఒక రూపంలో మీ అప్పును తీరుస్తాము అని చెప్పి లక్షలకు లక్షలు అప్పుగా తీసుకుని ఆనందంగా వెళ్ళిపోయేవారు. వ్యాపారి మాత్రం ఎంతో ప్రశాంతంగా అప్పు తీసుకున్న వారి పేర్లు, వారి ఊరు, చిరునామా, వారు తీసుకున్న మొత్తం అంతా ఒక పెద్ద పద్దు పుస్తకంలో వివరంగా రాసిపెట్టుకునేవాడు. ఎవరినీ ఒక్క మాట అనేవాడు కాదు. అప్పు తిరిగి కట్టమని ఏ రోజు ఎవరి ఇంటికి మనుషులను పంపేవాడు కాదు. ఈ వ్యాపారి గురించిన ఈ విచిత్రమైన వార్త పక్క ఊరికి కూడా పాకింది. ఆ పక్క ఊరిలో 2 ప్రాణ స్నేహితులు ఉండేవారు. ఓ యజమాని, వాళ్ల గురించి నీకు చెప్పాలంటే వాళ్ళు మహాబద్ధకస్తులు. ఏ పని పాటు చెయ్యకుండా వ్యసనాలకు బానిసలై జూదమాడుతూ, దొంగతనాలు చేస్తూ నిరంతరం మద్యం మత్తులో తూగుతూ ఉండేవారు. వారి ప్రవర్తన వల్ల ఆ ఊరిలో వారిని ఎవ్వరూ నమ్మేవారు కాదు. కనీసం చిల్లి గవ్వ కూడా అప్పుగా ఇచ్చేవారు కాదు. ఒకరోజు వారి వద్దకు ఒక తెలిసిన వ్యక్తి వచ్చి, ఒరే పిచ్చివాళ్లారా, ఎన్నాళ్ళు ఇలా ఈ పాడు పనులు చేసుకుంటూ బతుకుతారు? మన పక్క ఊరిలో ఒక వ్యాపారి ఉన్నాడు. ఆయన అడిగిన వారికి అడిగినంత ధనాన్ని అప్పుగా ఇస్తున్నాడు. మీకు నిజాయితీ ఉంటే ఈ జన్మలో తీరుస్తామని చెప్పి అప్పు తెచ్చుకోండి. లేదా అసలు అప్పు తీర్చే ఉద్దేశమే లేకపోతే వచ్చే జన్మలో తీరుస్తామని చెప్పి పెద్ద మొత్తం తెచ్చుకోండి.
ఆ డబ్బుతో ఏదైనా చిన్న వ్యాపారం చేసుకుని బతకండి, అంతేగాని ఇలాంటి దొంగ పనులు మానుకోండి అని హితవు పలికి వెళ్ళిపోయాడు. ఆ మాటలు వినగానే ఆ ఇద్దరు మోసగాళ్ల కళ్లలో దురాశ మెరిసింది. వారి మనస్సులు పాపపు ఆలోచనలతో నిండిపోయాయి. మనమిద్దరం వెంటనే ఆ వ్యాపారి దగ్గరకు వెళ్దాం, మన కష్టాలు వర్ణించి దొంగ ఏడుపులు ఏడ్చి వచ్చే జన్మలో తీరుస్తామని చెప్పి ఒక పెద్ద మొత్తాన్ని అప్పుగా తీసుకుందాం. ఆ డబ్బుతో కనీసం 10-15 సంవత్సరాలు ఏ పని చెయ్యకుండా దర్జాగా సుఖపడవచ్చు అని కుట్ర పన్నారు. వెంటనే పాత బట్టలు వేసుకొని దీనంగా ముఖాలు పెట్టుకుని ఆ వ్యాపారి ఉంటున్న ఊరికి కాలినరకన బయలుదేరారు. మరునాడు ఉదయానికి ఆ వ్యాపారి ఇంటిని చేరుకున్నారు. వ్యాపారిని చూడగానే ఆ ఇద్దరూ అతి వినయాన్ని ప్రదర్శిస్తూ చేతులు కట్టుకొని కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని ఇలా అన్నారు: అయ్యా, మీ దాతృత్వం గురించి, మీ గొప్పదనం గురించి ఊరంతా చెప్పుకుంటున్నారు. మా పరిస్థితి ఇప్పుడు అస్సలు బాలేదు. దరిద్రం మమ్మల్ని పట్టి పీడిస్తోంది. మా పిల్లలకు 2 పూటలా పట్టడు అన్నం కూడా పెట్టలేకపోతున్నాము. మాకిప్పుడు డబ్బు చాలా అవసరం. దయచేసి మాకు సహాయం చేయండి, మమ్మల్ని ఆడుకోండి అని బ్రతిమాలాడారు. వారి మాటలు విన్న ఆ వ్యాపారి ఎంతో ప్రశాంతంగా చిరునవ్వు నవ్వి, భయపడకండి నాయనలారా, మీకు ఎంత ధనం కావాలంటే అంత ధనం తీసుకోండి. అయితే మీరు తీసుకునే ఈ అప్పును ఈ జన్మలో తీరుస్తారా లేక వచ్చే జన్మలో తీరుస్తారా అని అడిగాడు. దానికి ఆ ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుని, అయ్యా, మేమడిగేది చాలా పెద్ద మొత్తం. మాకు చెరో 5 లక్షల రూపాయలు కావాలి. అంత పెద్ద మొత్తం ఈ జన్మలో మేము ఎలాగూ తీర్చలేము. అందుకే వచ్చే జన్మలోనే మీ అప్పును పూర్తిగా తీర్చుకుంటాము అని చెప్పారు. వ్యాపారి సరేనని తల ఊపి తన పెద్ద పద్దు పుస్తకం తీసి అందులో వచ్చే జన్మలో తీర్చే అప్పు అనే పద్దు కింద వీళ్ళిద్దరి పేర్లు, ఊరు, చిరునామా రాసుకుని ఏమాత్రం ఆలోచించకుండా ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున మొత్తం 10 లక్షల రూపాయలు వారి చేతిలో పెట్టాడు. ఆ 10 లక్షల రూపాయలు చూడగానే ఆ ఇద్దరి మోసగాళ్ల ఆనందానికి అవధులు లేవు. వ్యాపారికి మొక్కుతూ అక్కడి నుండి వేగంగా బయటపడ్డారు. ఊరు దాటగానే వారి అసలు స్వరూపం బయటపడింది. అరెరే, ఎంత పిచ్చివాడురా ఆ వ్యాపారి! వచ్చే జన్మ ఎవరికి తెలుసు? అసలు మనం పుడతామో లేదో, అతను పుడతాడో లేదో. ఈ 10 లక్షలతో ఈ జన్మలో రాజుల్లా బతికేయచ్చు. ఇక మనకు దొంగతనాలు చేసే కర్మ పట్టలేదు అని గట్టిగా నవ్వుకుంటూ తమ ఊరి వైపు నడవసాగారు. అలా నడుస్తూ ఉండగా దారిలో బాగా చీకటి పడిపోయింది. చుట్టూ అడవిలాంటి ప్రాంతం. ఎటు వెళ్లాలో దారి కనపడలేదు. అంతలో వారికి ఊరు బయట ఉన్న ఒక పెంకుటిల్లు కనిపించింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆ ఇంటి ముందుకు వెళ్లి తలుపు తట్టారు. ఆ యజమాని బయటకు రాగానే, అయ్యా, మేము పక్క ఊరి నుండి వస్తున్నాము. దారిలో చీకటి పడిపోయింది. దారి తప్పాము. మా దగ్గర విలువైన వస్తువులు ఉన్నాయి. దయచేసి ఈ ఒక్క రాత్రికి మీ ఇంట్లో తలదాచుకోవడానికి కొద్దిగా చోటు ఇస్తే తెల్లవారగానే వెళ్ళిపోతాము అని వేడుకున్నారు. ఆ యజమాని చాలా కఠినమైనవాడు. మీరు ఎవరో నాకు తెలియదు. ముక్కు మొహం తెలియని వారిని నా ఇంట్లోకి రానివ్వను. కావాలంటే ఆ ఎదురుగా ఉన్న నా పశువుల పాకలో పడుకోండి. అక్కడ మంచాలు కూడా ఉన్నాయి. ఆ పాకలో ఒక ఎద్దు, ఒక గేదె ఉన్నాయి. జాగ్రత్తగా పడుకోండి అని చెప్పి తలుపు వేసుకున్నాడు. చేసేదేమీ లేక ఆ ఇద్దరూ ఆ పశువుల పాకలోకి వెళ్ళి అక్కడ ఉన్న మంచాల మీద పడుకున్నారు. కానీ ఓ యజమాని, వాళ్లకు నిద్ర ఎక్కడి నుండి వస్తుంది? వారి దగ్గర 10 లక్షల రూపాయల సొమ్ము ఉంది. ఏ దొంగైనా వచ్చి ఎత్తుకుపోతాడేమో అన్న భయంతో ఇద్దరూ మేలుకునే ఉన్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ పశువుల పాకలో ఒక విచిత్రమైన, అత్యంత భయంకరమైన సంఘటన జరిగింది. అక్కడే కట్టేసి ఉన్న గేదె మరియు ఎద్దు మనుషుల భాషలో మాట్లాడుకోవడం మొదలుపెట్టాయి. ఆ ఇద్దరు స్నేహితులు తమ చెవులను తామే నమ్మలేకపోయారు. శ్వాస బిగబట్టి ఆ పశువుల సంభాషణను వినసాగారు. ఆ గేదె చాలా భారంగా, నీరసంగా పక్కనే ఉన్న ఎద్దుతో ఇలా అంది: ఓ మిత్రమా, నువ్వు పడుకున్నావా లేక మేల్కునే ఉన్నావా? మన స్నేహం ఈ రోజు రాత్రితో ముగిసిపోతుంది. రేపు ఉదయాన్నే నేను నిన్ను విడిచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. ఆ మాటలకు ఎద్దు ఆశ్చర్యంగా, ఏం మాట్లాడుతున్నావు మిత్రమా? ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్తావు? ఎందుకు వెళ్తావు అని అడిగింది. అప్పుడు ఆ గేదె ఒక నిట్టూర్పు విడిచి ఇలా చెప్పింది: మిత్రమా, నేను పూర్వజన్మలో ఒక మనిషిని. మన ఈ యజమాని ఉన్నాడు కదా, అతని దగ్గర నేను గత జన్మలో అప్పు తీసుకున్నాను. కానీ ఆ అప్పు తీర్చకుండానే మరణించాను.
దాని కారణంగా ప్రకృతి నన్ను ఈ జన్మలో పశువుగా మార్చి అతని వద్దకి గేదె రూపంలో పంపింది. గత కొన్నేళ్లుగా అతను నన్ను నానా హింసలు పెట్టి నా చేత రక్తం చిందించేలా కష్టపెట్టి తన అప్పును వసూలు చేసుకున్నాడు. నేను తీసుకున్న అప్పు కంటే 1000 రెట్లు ఎక్కువగా నా కండలు కరిగించి అతని రుణం తీర్చాను. నా పాప ప్రక్షాళన అయిపోయింది. ఈ రోజుతో నా అప్పు పూర్తిగా తీరిపోయింది. ఇతని వద్ద నుండి నాకు విముక్తి లభించింది. రేపు ఉదయాన్నే యజమాని వేసే గడ్డిని కాస్త తిని ఈ పశువు శరీరాన్ని వదిలేస్తాను. అప్పు తీర్చడానికే ఈ జన్మ. అది తీరిపోయింది కాబట్టి ఇక నాకు ఈ శరీరంతో పని లేదు అంది. ఈ మాటలు వింటున్న ఆ 2 మోసగాళ్లకు భయంతో చెమటలు పట్టాయి. గుండె ఆగిపోయినంత పనయింది. అప్పుడా ఎద్దు గేదెతో ఇలా అంది, మిత్రమా, నీకు విముక్తి లభించినందుకు చాలా సంతోషం. ఇంకో 4 గంటలాగితే నాకు కూడా ఇతని వద్ద నుండి విముక్తి లభిస్తుంది. నేను కూడా పూర్వజన్మలో నీలాగే మనిషిని. ఇతని వద్దే అప్పు చేసి మోసం చేసి తీర్చకుండా చనిపోయాను. అందుకే ఈ జన్మలో ఎద్దుగా పుట్టి ఈ నూనె గానుగను రోజంతా తిప్పి తిప్పి నా రక్తాన్ని ధారపోసి అప్పు తీర్చాను. నా యజమాని నన్ను పెట్టిన కష్టాలు అన్నీ ఇన్ని కావు. నా అప్పు దాదాపు తీరిపోయింది. ఇంకా కొద్దిగా ధనం మాత్రమే తీర్చవలసి ఉంది. దానికి తగినట్లుగా రేపు ఉదయాన్నే ఒక కసాయివాడు వస్తాడు. వాడు నా యజమానికి ఆ మిగిలిన ధనాన్ని ఇచ్చి నన్ను కొనుక్కుంటాడు. అలా నా యజమానికి నేను బాకీ ఉన్న అప్పు పూర్తిగా తీరిపోతుంది. ఆ కసాయివాడు నన్ను కొద్ది దూరం తీసుకువెళ్ళాక వాడు నన్ను చంపేలోపే నేను నా ప్రాణాలను వదిలేస్తాను. అలా నాకు కూడా రేపటితో ఈ పాపపు జన్మ నుండి విముక్తి లభిస్తుంది అని చెప్పింది. ఆ పశువుల మాటలు విన్న ఆ 2 మోసగాళ్లకు ప్రాణాలు పోయినంత పనయింది. భయంతో గజగజ వణికిపోతూ ఒకరినొకరు హత్తుకుని ఆ రాత్రంతా నరకం అనుభవించారు. తెల్లవారగానే వారు లేచి కూర్చున్నారు. అసలు రాత్రి జరిగింది కలా లేదా నిజమా అని అనుమానపడుతుండగానే ఆ ఇంటి యజమాని వచ్చి ఆ గేదెకు గడ్డి వేశాడు. ఆ గేదె ఆ గడ్డిని నెమ్మదిగా నమిలి మింగి కొద్దిసేపటికే నేల కొరిగి తన ప్రాణాలను వదిలేసింది. అది చూసి యజమాని తలపట్టుకుని బాధపడ్డాడు. కాని ఆ 2 స్నేహితుల కళ్ళు భయంతో బైర్లు కమ్మాయి. అంటే రాత్రి గేదె చెప్పింది 100% నిజం. అప్పు ఎగవేసినందుకు అది పశువుగా పుట్టి కష్టపడి రుణం తీర్చుకుంది. మరి ఇప్పుడు ఆ ఎద్దు మాట కూడా నిజమవుతుందా అని అక్కడే దాక్కుని చూడసాగారు. సరిగ్గా 4 గంటలు గడిచేసరికి ఒక కసాయివాడు ఆ యజమాని దగ్గరకు వచ్చి, అయ్యా, ఆ గేదె ఎలాగూ చనిపోయింది. ఈ ఎద్దు కూడా బాగా ముసలదైపోయింది. దీనిని నాకు అమ్మేయండి. ఆ డబ్బుతో మీరు కొత్త పశువులను కొనుక్కోవచ్చు అని బేరమాడాడు. యజమాని సరేనని కసాయివాడు ఇచ్చిన డబ్బు తీసుకుని ఆ ఎద్దును వాడికమ్మేశాడు. కసాయివాడు ఆ ఎద్దును తీసుకుని ఊరి బయటకు వెళుతుండగా ఈ 2 వణికిపోతూ వాడి వెంటే రహస్యంగా వెళ్లారు. సరిగ్గా ఊరి పొలిమేర దాటగానే ఆ ఎద్దు కూడా ఒక్కసారిగా కింద పడి ప్రాణాలు వదిలేసింది. అది చూసిన ఆ 2కి తమ భవిష్యత్తు కళ్ల ముందు కనిపించింది. ఒరే, మనం ఎంత పెద్ద తప్పు చేశాం. ఆ వ్యాపారి దగ్గర 10 లక్షలు అప్పుగా తీసుకున్నాం. అది వచ్చే జన్మలో తీరుస్తామని రాసిచ్చాం. మన ఆ డబ్బును తిరిగి ఇవ్వకపోతే వచ్చే జన్మలో మనం ఖచ్చితంగా ఆ వ్యాపారి ఇంట్లోనే ఇలాగే పశువులుగా పుట్టి మనల్ని వాడు ఎండన పడకన కొరడాలతో కొడుతుంటే రక్తం చిందిస్తూ ఆ 10 లక్షల అప్పును తీర్చాలి. 10 లక్షల అప్పు తీర్చాలంటే ఎన్ని జన్మలు ఎద్దులుగా పుట్టి నూనెగానుగలు తిప్పాలో కదా. వద్దురా బాబు, మనకి పాపపు సొమ్ము వద్దు. ఈ క్షణమే వెళ్ళి ఆ వ్యాపారికి అతని డబ్బు ఇచ్చేద్దాం. ఆయనకు ఈ కర్మ సిద్ధాంతం అంతా తెలుసు కాబట్టే అంత ధైర్యంగా వచ్చే జన్మ పద్దు కింద అప్పులిస్తున్నారు. మనమే పెద్ద మూర్ఖులం అని నిర్ణయించుకున్నారు. వెంటనే పరిగెత్తుకుంటూ ఆ వ్యాపారి ఉంటున్న ఊరికి చేరుకున్నారు. వ్యాపారి కాళ్ల మీద పడి, అయ్యా, దయచేసి మమ్మల్ని క్షమించండి. నిన్న మీ దగ్గర తీసుకున్న ఈ 10 లక్షల రూపాయలు మీరే ఉంచుకోండి. మాకు వేరే దగ్గర డబ్బు సర్దుబాటయింది. మాకీ అప్పు వద్దు. మీ పుస్తకంలోంచి మా పేర్లు ఆ వచ్చే జన్మలో తీర్చే అప్పుల జాబితాలోంచి కొట్టేయండి అని బ్రతిమిలాడారు. దానికి ఆ వ్యాపారి పుస్తకం తెరచి చూసి ఎంతో ప్రశాంతంగా, నాయనలారా, మీరు నిన్న నా దగ్గర అప్పు తీసుకునేటప్పుడు ఈ జన్మలో కాదు, వచ్చే జన్మలోనే అప్పు తీరుస్తామని మాటిచ్చారు. నా నియమం ప్రకారం ఏ జన్మలో తీరుస్తామంటే ఆ జన్మలోనే అప్పు తీసుకోవాలి. ఈ జన్మలో తీర్చే అప్పు అయితే నేను ఇప్పుడే తీసుకునేవాణ్ణి. కానీ ఇది వచ్చే జన్మలో తీర్చవలసిన అప్పు కాబట్టి నేనిప్పుడు ఈ ధనాన్ని వెదక్కి తీసుకోలేను. మీరు వచ్చే జన్మలోనే ఏదో ఒక రూపంలో నా దగ్గరకు వచ్చి ఆ అప్పును తీర్చవలసిందే. ఇది నా పుస్తకంలోని నియమం అని ఖరాఖండిగా చెప్పేశాడు.
ఆ మాటలకు వారెంత ఏడ్చినా ఎంత మొత్తుకున్నా వ్యాపారి అంగీకరించలేదు. నిరాశతో భయంతో ఆ ఇద్దరూ ఆ డబ్బుల మూట పట్టుకుని అడవి దారిన వెళుతూ ఒక చెట్టు కింద కూర్చున్నారు. ఇక తప్పదు, వచ్చే జన్మలో పశువులమై వాడి ఇంట్లో చాకిరీ చేయక తప్పదు అని ఒకడు ఏడుస్తుంటే రెండవ వాడికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. మిత్రమా, ఏడువకు, మనం ఈ అప్పును వాడికి తెలియకుండానే తీర్చేద్దాం. ఈ చుట్టుపక్కల అడవిలో ఎక్కడా గుక్కెడు నీళ్లు లేవు. ప్రయాణికులు పశుపక్షాదులు నీటి కోసం అల్లాడిపోతున్నారు. ఈ 10 లక్షలతో ఇక్కడొక అద్భుతమైన చెరువును నిర్మిద్దాం. ఆ చెరువుకు ఆ వ్యాపారి పేరే పెడదాం. అలా ఆ డబ్బు అతని పేరు మీదే ఖర్చు చేస్తే మన అప్పు తీరిపోతుంది కదా అన్నాడు. వెంటనే ఇద్దరూ రంగంలోకి దిగారు. 10 లక్షల రూపాయలు మంచినీటి చెరువు తవ్వడానికి, దాని చుట్టూ అందమైన పూల మొక్కలు, పండ్ల చెట్లు నాటడానికి పూర్తిగా ఖర్చు చేశారు. వర్షాకాలం రాగానే ఆ చెరువు స్వచ్ఛమైన నీటితో నిండిపోయి ఎంతో అందంగా తయారయింది. ఆ ఇద్దరూ ఆ చెరువు గట్టుని ఒక చిన్న గుడిసె వేసుకుని అక్కడే కాపలాగా ఉండేవారు. చుట్టుపక్కల ఊర్ల వాళ్లకు ఈ చెరువు గురించి తెలిసి తమ పశువులకు నీరు త్రాగించడానికి అక్కడికి రాసాగారు. కానీ ఓ యజమాని ఇక్కడే వాళ్ళొక పెద్ద పన్నాగం పన్నారు. ఎవరైనా చెరువు దగ్గరకు రాగానే ఆ ఇద్దరూ గట్టుమీద నిలబడి చేతుల్లో కర్రలు పట్టుకుని, ఎవరూ ఈ చెరువులోని నీటిని ముట్టుకోవద్దు, ఇది మా యజమాని అయిన ఆ వ్యాపారి గారు తవ్వించిన చెరువు, ఈ నీటిని ఎవరికీ ఇవ్వద్దని ఆయన కఠినంగా ఆదేశించారు. మీరెవ్వరూ ఇక్కడ నీళ్లు త్రాగడానికి వీల్లేదు అని అందర్నీ వెళ్ళగొట్టేవారు. దాంతో దాహంతో వచ్చిన జనాలు, పశువులు నీరు దొరకక ఆ వ్యాపారిని నానా తిట్లు తిట్టుకుంటూ వెనుదిరిగారు. ఇంత ఖర్చు పెట్టి చెరువు తవ్వించి గుక్కెడు నీళ్లు ఎవరికీ ఇవ్వని ఆ వ్యాపారి ఎంత పాపాత్ముడు, వాడికి ఖచ్చితంగా నరకం ప్రాప్తిస్తుంది అని ఊరంతా కోడై కూసింది. ఈ విషయాలన్నీ ఆ వ్యాపారి చెవిన పడ్డాయి. వెంటనే ఆ వ్యాపారి కోపంగా ఆ చెరువు దగ్గరకు వచ్చాడు. ఆ ఇద్దరినీ చూసి, ఏమిటి ఈ అన్యాయం, నేను ఏ చెరువు తవ్వించలేదు, మీరు నా పేరుతో చెరువు తవ్వించి దాహంతో వచ్చిన వారికి నీళ్ళివ్వకుండా నా పేరు ఎందుకు చెడగొడుతున్నారు? దప్పికతో ఉన్న ప్రాణికి నీరివ్వకపోవడం ఎంత మహాపాపమో మీకు తెలుసా? ఆ పాపమంతా నాకు తగులుతుంది, ఎందుకిలా చేస్తున్నారు అని అరిచాడు. అప్పుడు ఆ ఇద్దరూ చేతులు కట్టుకొని ఊరి జనాలందరూ వింటుండగా ఇలా అన్నారు, అయ్యా, మేము మీ దగ్గర తీసుకున్న 10 లక్షలు మీకే తిరిగి ఇచ్చేస్తామన్నా మీరు తీసుకోలేదు. వచ్చే జన్మలోనే పశువులుగా పుట్టి మీ అప్పు తీర్చమన్నారు. మాకు ఆ కర్మ వద్దు. అందుకే మీ డబ్బుతోనే మీ పేరు మీదే ఈ చెరువును నిర్మించాము. కాబట్టి ఈ చెరువు మీదే. మీరు మీ పద్దు పుస్తకంలోంచి మా పేర్లను కుట్టేసి మా అప్పు తీరిపోయింది అని ఒప్పుకుంటేనే ఈ క్షణం నుండి అందరినీ నీళ్లు త్రాగనిస్తాము. లేదు, నియమం ప్రకారం మీరు ఒప్పుకోకపోతే మేము ఎవ్వరికీ ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వము. దాహంతో అలమటించే ప్రతి ప్రాణి ఉసురు, వాళ్ళు పెట్టే శాపాలు, ఆ మహాపాపమంతా మీకే తగులుతుంది. ఇప్పుడు చెప్పండి, మా అప్పు రద్దు చేస్తారా లేక ఈ పాపాన్ని మూటగట్టుకుంటారా అని నిలదీశారు. వారి తెలివితేటలకు, వారు వేసిన ఎత్తుగడకు ఆ వ్యాపారి ఆశ్చర్యపోయాడు. అక్కడున్న జనాలు కూడా, అయ్యా, వీరు చేసిన పని మంచిదే కదా, అందరికీ ఉపయోగపడే చెరువు తవ్వించారు, దయచేసి వీరి అప్పును మాఫీ చేసి అందరినీ నీరు త్రాగనివ్వండి అని ప్రాధేయపడ్డారు. వ్యాపారి కాసేపు ఆలోచించాడు. తన నియమం కన్నా దాహంతో ఉన్నవారికి నీరివ్వకపోవడం వల్ల వచ్చే పాపం చాలా పెద్దదని గ్రహించాడు. సరే నాయనలారా, మీ పట్టుదలకు, మీరు చేసిన ఈ మంచి పనికి నేను సంతోషిస్తున్నాను. మీ 10 లక్షల అప్పు ఈ జన్మతోనే తీరిపోయినట్లుగా నా పుస్తకంలోంచి మీ పేర్లు కొట్టేస్తున్నాను. ఇక మీకు నాకు ఎలాంటి రుణానుబంధం లేదు. దయచేసి అందరినీ నీరు ఆనందంగా తాగనివ్వండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ మాటతో ఆ ఇద్దరు స్నేహితులు ఎంతో సంతోషించి అప్పటి నుండి దొంగతనాలు, మోసాలు మానివేసి ఆ చెరువును సంరక్షించుకుంటూ నిజాయితీగా బతకసాగారు. విన్నావా యజమాని? ఈ కథలోని ఆంతర్యమేమిటంటే, కర్మ సిద్ధాంతం ఎవ్వరినీ వదిలిపెట్టదు. మనం ఎవరి ధనాన్నైనా అన్యాయంగా తీసుకుని ఎగవేస్తే అది ఖచ్చితంగా ఏదో ఒక జన్మలో, ఏదో ఒక రూపంలో వడ్డీతో సహా చెల్లించక తప్పదు. అందుకే ఈ ప్రపంచంలో ముఖ్యంగా 3 వ్యక్తుల ధనాన్ని ఎప్పుడూ ఎలాంటి పరిస్థితులలో కూడా మోసం చేసి తీసుకోకూడదు. ఆ 3 ఎవరంటే, మొదటివారు దొంగతనం చేసి ఇతరులను మోసం చేసి
అన్యాయంగా సంపాదించిన వారి ధనం. అలాంటి వారి దగ్గర మనం అప్పు తీసుకున్నా లేదా ఆ ధనాన్ని మనం అనుభవించినా వారు చేసిన పాపాలన్నీ మనకు కూడా అంటుకుంటాయి. వారి పాప ఫలితాన్ని మనం కూడా అనుభవించవలసి వస్తుంది. రెండవది, దేవస్థానానికి లేదా దేవుడికి సంబంధించిన ధనం. గుడి సొమ్మును లేదా దైవ కార్యాలకు ఉద్దేశించిన ధనాన్ని ఎవరైనా కాజేస్తే ఆ పాపం 7 జన్మల వరకు వారిని వారి వంశాన్ని వెన్నాడుతూనే ఉంటుంది. ఆ దేవుడి కోపానికి గురై సర్వనాశనమైపోతారు. మూడవది, ఎంతో నిజాయితీగా తమ రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి పనిచేసి సంపాదించిన వారి ధనం. అలాంటి అమాయకుల దగ్గర, పేదల దగ్గర మోసపూరితంగా డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వకపోతే ఆ కష్టజీవుల కన్నీరు మనల్ని దహించి వేస్తుంది. వచ్చే జన్మలో ఖచ్చితంగా వారి ఇంట్లోనే పశువుగాను బానిసగాను పుట్టి వారి రుణం తీర్చుకునే వరకు నరకయాతన అనుభవించవలసి వస్తుంది. అందుకే యజమాని, మన ధనం వేరే వాళ్ళు తిన్నా పర్వాలేదు కానీ మనం మాత్రం ఎవరి ధనాన్ని అన్యాయంగా ఆశించకూడదు, ఎవరినీ మోసం చెయ్యకూడదు. పైన ఆ భగవంతుడున్నాడు, మన ప్రతి పనిని లెక్క కడుతూనే ఉంటాడు. ఈ సత్యాన్ని నీ మనసులో ఎప్పుడూ ఉంచుకో అని ఆ ముసలి కుక్క ఒక దీర్ఘ నిట్టూర్పు విడిచి మళ్ళీ మామూలు కుక్కలాగా తోక ఊపుకుంటూ తన యజమాని పాదాల దగ్గర ముడుచుకుని పడుకుంది. ఆ మాటలు విన్న ఆ యజమాని జీవితంలో డబ్బు పట్ల తనకు ఉన్న దృక్పథాన్ని పూర్తిగా మార్చుకుని అప్పటి నుండి ఎంతో ధర్మబద్ధంగా, న్యాయంగా జీవించడం ప్రారంభించారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.